కూటమి ప్రభుత్వమా కళ్ళు తెరువు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ప్రసంగించారు. మంగళవారం స్థానిక తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దళిత హత్యలు, దళితులపై అక్రమ కేసులు బనాయిస్తూ పార్టీ కార్యకర్తలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆయన తన ఆవేదన వ్యక్తపరిచారు. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తిరిగి జన్మించిన కూటమి ప్రభుత్వ అరాచకాలను నివారించలేదేమో. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్ళీ జన్మించాలని దళిత జాతి కోరుకుంటుంది. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అరాచకంగా అమలు పరుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆయన తన వేదనను వెల్లబుచ్చారు. రానున్న 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రంలోని ప్రతి దళిత జాతి బిడ్డ జగనన్న విజయం కోసం కంకణం కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు సుధాకర్ బాబు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశయాల్ని పునాదిగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఆశించినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా సమాజంలో పేదరికాన్ని తొలగించడానికి సంబంధించి, సమాజంలో అసమానతలను తొలగించడానికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కానీ, ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన ఉంటుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ సుధాకర్ బాబు గారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఎమ్మెల్సీ గారు లేళ్లప్రెడ్డి గారు, గౌరవనీయ మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఎమ్మెల్సీ, అలాగనే పార్టీలో వివిధ విభాగాల్లో పార్టీకి సేవలు అందిస్తున్న నా తోటి సహచర నాయక గణం మొత్తానికి కూడా ఈరోజు స్వాగతం పలుకుతున్నాను. మన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ప్రధాన కార్యాలయంలో ఒక దళిత జాతే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆలోచనాపరుడు, ఈ సమాజాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి, అసమానతలను తొలగించాలని కోరుకునే ప్రతి వ్యక్తులకు ఆరాధ్యుడిగా, ఓ మహామనిషిగా, రాజ్యాంగ నిర్మాతగా, భారత ప్రపంచ మేధావిగా, భారత రాజ్యాంగ శిల్పిగా నిలిచినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అణగారిన వర్గాలు, అంతరాలటువంటి సమాజాన్ని ఏకరూపంగా మనుషులంతా సమానంగా ఉండాలని చెప్పి తన జీవితాన్ని మొత్తం అర్పించే రాజ్యాంగ రూపంలో రంగరించినటువంటి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి అయితే ఉందో, ఆ స్ఫూర్తి ఈరోజు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇందాక సుధాకర్ చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఆటవిక, పాశవిక ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితిలో దళితులు రక్షణ అనేటువంటిది ఎండమాగమైనటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నారో సామాజిక న్యాయం, అణగారిన వర్గ రాజ్యాధికారం, అది మరోసారి రావాలంటే, దళితులకు ఆత్మగౌరవం దక్కాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో గతంలో చూసుకుంటే ఆచరణాత్మక ప్రభుత్వం మరోసారి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో దళితులు మనుగడ ఉండదని చెప్పేసి కోరుకుంటూ ఆ మహనీయుడికి మరోసారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.